మీ పిల్లలకి గ్రైప్ వాటర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే మంచిదా కాదా మనం తెలుసుకుందాం. అసలు గ్రైప్ వాటర్ అనేది ఫస్ట్ ఇనీషియల్గా తయారైన గ్రైప్ వాటర్లో ఆల్కహాల్ కంటెంట్ ఉండేది. ఏముంది ఆల్కహాల్ అంటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది, తాగగానే మంచిగా పిల్లలు పడుకుంటారు. అది పిల్లల యొక్క బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుందని దాన్ని బ్యాన్ కూడా చేసేసారు అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే గ్రైప్ వాటర్స్ అన్ని కూడా నాన్ ఆల్కహాలిక్ గ్రైప్ వాటరే ఉంటున్నాయి. బట్ దాంట్లో ఉండే కంటెంట్ బేబీకి ఏం యూస్ఫుల్ ఉండే కంటెంట్ అయితే లేదండి. దాంట్లో మెయిన్గా ఉండే కంటెంట్ సోడియం బైకార్బోనేట్ అండ్ షుగర్ నార్మల్గా లెస్ దాన్ 2 years బేబీస్కి ఎవరికి ఇవ్వద్దని చెప్తాం అనమాట. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లి పాలు తప్పితే ఇంకేమీ ఇవ్వకూడదు మొదటి 6 నెలల వరకు. అండ్ ఇంకో కంటెంట్ దాంట్లో సోడియం బైకార్బోనేట్, అది ఇంకా డేంజరస్ కంటెంట్. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరం యొక్క పీహెచ్ పెరుగుతుంది. పెరగడం ద్వారా మజిల్ స్పాజమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. న్యూరో డెవలప్మెంటల్ అంటే బిడ్డ యొక్క ఎదుగుదల కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత డేంజరస్ కంటెంట్. అవన్నీ మనం ఇచ్చేస్తే బేబీస్కి అనవసరంగా, వాళ్ళు ఆ గ్రైప్ వాటర్ ఇచ్చినప్పుడు ఇన్స్టెంట్గా తాగి పడుకుంటారేమో, కానీ వాళ్ళ యొక్క మెదడుకి ప్లస్ మజిల్స్కి అన్నిటికీ కూడా కిడ్నీకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందుకనే WHO, ఐఏపీ అంటే ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ అండ్ అమెరికన్ అకాడమీ పీడియాట్రిక్స్ అందరూ కూడా మొదటి 6 నెలల్లో తల్లి పాలు తప్పితే ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఎవరు మీ బేబీస్కి గ్రైప్ వాటర్ పట్టాల్సిన అవసరం లేదు.